హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అరుణాచల పంచరత్నము అనే గ్రంథాన్ని గురించి మనం వివరణ చెప్పుకుంటూ దీన్ని రచించినటువంటి తెలుగు చేసినటువంటి తాడిమేటి సత్యనారాయణ గారు అవతారిక ఇది ఎలాగా అవతరించింది అన్న విషయాన్ని సంగ్రహంగా నిన్న చెప్పుకున్నాం. కొంత ఇక మిగతాది కొంచెం. హరి ఓం. ఉన్నానుగా వెలిగే నేను నేను అనే అహం స్ఫురణ సకల జీవరాశులలోనూ సదా అహం అహం అని, అంటే నేను నేను అని స్ఫురిస్తోందని, నేను అనే అహంత అందుండి ఎగసి జగదృశ్యాలను పుట్టిస్తోందని, ఉన్నాను అనే అహం స్ఫురణతో దృష్టిని లోనికి మరిల్చే అంతర్దృష్టే లోజూపు జ్ఞాన విచారము అని, అట్టి నేనెవరు అనే జ్ఞాన మార్గంలో సాధకుడు తన స్వభావాన్ని చక్కగా తెలుసుకోవచ్చని, అట్లు తెలుసుకున్న తర్వాత అహంత సముద్రంలో కలిసిన నదిలాగా నాశనమైపోతుందని, అట్టి మనోనాశనము చేత జగదృశ్య స్వప్నము చెదిరిపోతుందని, అదే కరుణాపూర్ణమని, ఆ కరుణాపూర్ణ స్థితిలో సమస్తము అన్యముగా కాకుండా చిన్మయంగా అంతటా తానుగా కనపడుతుందని, ఆ కారణం చేతనే సమస్త జీవుల మీద ప్రేమ ప్రసరింపబడుతుందని, దీనిని సాధించిన వాడే తన మానవ జీవితం అనే ఆధ్యాత్మిక ప్రయాణం విజయవంతమవుతుందని పరమ కారుణ్యమూర్తి అయిన భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వానుభవంతో శ్రీ అరుణాచల పంచరత్నము అనే ఈ చిరు గ్రంథంలో ముముక్షువులకి సూటి మార్గాన్ని సూచించారు. ఈ గ్రంథసారాన్ని గ్రహించిన సాధకులందరూ తమ ఆధ్యాత్మిక పయనాన్ని చక్కగా సాగించి ముక్తి పొంది తమ ప్రయాణంలో విజయమును సాధించెదరుగాక అంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఈ అరుణాచల పంచరత్నము అనేటువంటి గ్రంథం యొక్క చరిత్ర. భక్తశ్రేష్ఠుడైన శ్రీ కావ్యకంఠ గణపతి ముని ఒకమారు శ్రీ భగవాన్ని ఆశ్రయించి సంస్కృతంలో చాలా కఠినమైన ఛందస్సగు ఆర్యాగీత వృత్తంలో ఒక శ్లోకాన్ని అనుగ్రహించమని ప్రార్థించారు. శ్రీ భగవాన్ నిరాకరించారు. కానీ గణపతి ముని ఆర్యాగీత వృత్త సూత్రాలను వివరించి మళ్ళీ యాచించారు. గణపతి ముని ఆర్యాగీత వృత్తాల గురించి మళ్ళీ ఒకసారి వివరించారు భగవాన్కి. ఎందుకంటే ఆర్య వృత్తాలు అవన్నీ పెద్దగా సంస్కృతంతో పరిచయం లేదు కదా, ఎందుకులే అని భగవాను వద్దన్నారు. కానీ గణపతిని ఆర్యాగీత వృత్త సూత్రాలన్నీ వివరించి చెప్పారు. ఇది జరిగి కొన్ని నెలల తర్వాత శ్రీ భగవాను కరుణాపూర్ణ అని ప్రారంభమయ్యే ఒక శ్లోకాన్ని రచించారు. అది జరిగిన తర్వాత కొన్ని నెలలు తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 1917వ సంవత్సరంలో శ్రీ గణపతి మునికి ఈ శ్లోకం కంటబడింది. శ్రీ గణపతి ముని ఆ శ్లోక రచన గాంభీర్యాన్ని గమనించి ఆశ్చర్యచకితులయ్యారు. అటుపై శ్రీ భగవాన్ని మరొక శ్లోకాన్ని రచించేయమని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి త్వయ్యరుణాచల సర్వం అని 2వ శ్లోకాన్ని భగవాన్ పూర్తి చేశారు. రచన మొదటిదే అయినా సంస్కృత భాషా పాండిత్యానికి మెచ్చి పులకాంకితులయ్యారు శ్రీ గణపతి ముని. మొట్టమొదట రాయడం సంస్కృతంలో ఎంత అద్భుతంగా రాశారు కదా భగవాన్ అని ఆశ్చర్యచకితులైపోయారు. పులకాంకితులు కూడా అయ్యారు గణపతి ముని. ఆ 2 శ్లోకాలలోని భావ గాంభీర్యాన్ని, పద సౌందర్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు, ఆనందించారు కూడా. అటుపై శ్రీ గణపతి ముని జ్ఞానయోగ, రాజయోగ, భక్తి యోగాలకు వరుసగా ఒక్కొక్క శ్లోకం చొప్పున రచించి అనుగ్రహించమని భగవాన్ ప్రార్థించారు. ఇక మీరు అసలు తలుచుకుంటే ఏం రాయలేరు భగవాన్, మీకు అంతా తెలుసు, అన్నీ రాయగలరు మీరు. అంచేత మీరు మా కోసం కరుణతోటి జ్ఞానయోగంలో ఒక శ్లోకం, జ్ఞానయోగాన్ని గురించి ఒక శ్లోకం, రాజయోగా నుంచి ఒక శ్లోకం, భక్తి యోగా నుంచి ఒక శ్లోకం, వరుసగా ఒక్కొక్క శ్లోకం రాసిమ్మని మరి భగవాన్ని ప్రార్థించారు.
ఇట్లు సంస్కృత భాష కోవిదుడు పరమ భక్తుడు అయిన శ్రీ గణపతి ముని యొక్క కోరికను తిరస్కరించలేక భగవాను పైన తెలిపిన యోగములను కేంద్రంగా కలిగి 3 శ్లోకాలు మళ్ళీ రచించారు. పరమానందంతో శ్రీ గణపతి ముని ఆ 5 శ్లోకాలకి అరుణాచల పంచరత్నము అని శ్రీ భగవాన్ని అంగీకారంతో నామకరణం చేశారు. వీటిని తాము రచించిన శ్రీ రమణగీత గ్రంథానికి మంగళాచరణ శ్లోకాలుగా చేర్చుకున్నారు శ్రీ గణపతి ముని. పంచరత్నములో శ్రీ మద్రమణ మహర్షే అనే ప్రారంభమయ్యే 6వ శ్లోకం చివర ఇది దైవరాత అని ఉంటుంది. అంటే దైవరాతుడు రచించాడు అని భావం అన్నమాట. ఈ దైవరాతుడెవరు అంటే, దైవరాతుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తుడు. ఇతడు 6వ శ్లోకాన్ని రచించారు. శ్రీ గణపతి ముని రచించిన శ్రీ రమణ గీత అంటే శ్రీ రమణాశ్రమ వారి ప్రచురణలో 3వ అధ్యాయమైన ముఖ్య కర్తవ్య నిరూపణంలో దైవరాతుడు శ్రీ రమణ మహర్షిని అడిగిన ప్రశ్నలు, వారిచ్చిన సమాధానాలు ఉంటాయి. దైవరాతుడు శ్రీ గణపతి ముని నుంచి అంతర్దీక్ష పొందిన భక్తుడు. వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు గజాననుడు. ఇవన్నీ జరిగి సుమారు 5 సంవత్సరాల తర్వాత అంటే 1927వ సంవత్సరంలో అయ్యాసామి పిళ్ళే అనే భక్తుడు పైన తెలిపిన శ్లోకాలను తమిళంలోనికి అనువదించమని ప్రార్థించగా శ్రీ భగవాన్ అనువదించారు. ఇట్లు సంస్కృతంలోనూ తమిళంలోనూ సంగ్రహంగా 4 యోగాల అంతరార్థాన్ని తెలిపే రత్నాల వంటి 5 పద్యాలను శ్రీ భగవాన్ నుంచి పొందడానికి సుమారు 8 సంవత్సరాలు కావలసి వచ్చింది. ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అరుదైన ఈ గ్రంథం శ్రీ రమణాశ్రమంలో శ్రీ భగవాన్ సన్నిధి యందు భక్తులు నిత్యము ఉదయం వేదపారాయణ, శ్రీ రమణ చత్వారింశత్ పారాయణతో పాటు చేస్తూ ఉంటారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు దీనిని అంటే పంచరత్నాన్ని సాయంకాలం వేళ తమిళంలో భక్తులు మధురమైన రాగంతో ఆలపిస్తూ పారాయణ చేస్తారు. అదొక ఆచారమైంది ఆశ్రమంలో. ఈ గ్రంథం ఇలా వెలువడిందనమాట. 5 సంవత్సరాలు పట్టిందా అంటే భగవానికి పడుతుంది అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పారు, అనుగుణంగా చెప్తారనమాట. హరి ఓం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అరుణాచల పంచరత్నము. కరుణాపూర్ణ సుధాబ్దే కబళిత ఘన విశ్వరూప కిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ త్వయ్యరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేతచ్చిత్రం హృజ్యహమిచ్చాత్మతయా నృత్యసి భోస్తే వదంతి హృదయం నామ అహమితి కుత ఆయాతి తన్విష్యాంతః ప్రవిష్టయాచ్యమలదియా అవగమ్యం స్వం రూపం శ్యామ్యత్యరుణాచల త్వయి నదీవాబ్ధో త్యక్త్వా బాహ్యం రుద్ధ ప్రాణేన రుద్ధ మనసా స్వాం ధ్యాయన్ పశ్యతి యోగి దీదితిమరుణాచల త్వయి మహీయంతే త్వయ్యర్పిత మనసా స్వాం పశ్యన్ సర్వం తవాకృతితయా సతతం భజంతి అనన్య ప్రీత్యా సజయచ్చరుణాచల త్వయి సుఖే మగ్నః. ఇక్కడికి అరుణాచల పంచరత్నాలు 5 అయ్యాయి. అందులో దైవరాతుడు రాసినటువంటి శ్లోకం. శ్రీమద్ రమణ మహర్షే దర్శన మయ్యరుణాచలస్య దేవగిరా పంచకమార్యా గీతో రత్నం త్రిదమౌపనిషదం హి ఇది దైవరాతః. హరి ఓం నమో భగవతే శ్రీరమణాయ. దీనిలో ఇప్పుడు అరుణాచల పంచరత్నాలకి వివరణలు మాట. తెలుగులో కూడా ఉన్నాయి, మనకి సంస్కృతంలో బాగా అలవాటు అయిపోయింది కదా.
కరుణాపూర్ణ సుధాబ్దే కబళిత జన విశ్వరూప కిరణావళ్య అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్త కంజసు వికాసాయ. మొదటి శ్లోకం ఇది. దీనికి ప్రతిపదార్థాలతో వివరణ తాత్పర్యంతో చెప్పుకుంటున్నాం అన్నమాట. తాత్పర్యం: దయచేత నిండిన అమృత హృదయమా, కిరణ పంక్తి చేత మింగబడిన గొప్ప ప్రపంచ రూపము గలవాడైన అరుణాచల పరమాత్మ, హృదయ పద్మమును మిగుల వికసింపచేయుటకై సూర్యుడవగుమా అని మామూలుగా అర్థం. ఇక్కడ వివరణ అంటే ఒక్కొక్క పైన ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క వివరణ చెప్పారు. కరుణాపూర్ణ సుధాబ్ది అంటే సాధారణంగా విగ్రహారాధన, మూర్తి ధ్యానము, మంత్రజపము మొదలైన వాటితో శ్రవణ మరణ నిధిధ్యాసనలు చాలా కాలం ఆచరించి తన ఇష్టదేవతను దర్శించుటయే కరుణాపూర్ణము అనే అభిప్రాయం ఉంది లోకంలో. విగ్రహారాధన చేసుకోవడం, మాకు ఇష్టమైన మూర్తి యొక్క ధ్యానం, మంత్రజపం చేయడం, అలాగే శ్రవణ మరణ నిధిధ్యాసలు చేసుకుంటూ చాలా కాలం ఇలాగ సాధన చేసి తమ ఇష్టదేవతను దర్శించడమే కరుణాపూర్ణము. భగవంతుని యొక్క అపార కరుణ వల్ల నేను నా ఇష్టదేవతను దర్శించగలిగాను అనే అభిప్రాయం ఉంది. అయితే దైవ దర్శనం సిద్ధించిన తర్వాత ఆ దైవంతో ఏకమగుటయే సాయుధ్యముక్తి. అదే దర్శించినప్పుడు దర్శించేవాడు, దర్శింపబడే దైవము ఉంటారు, ఇద్దరు. ఆ దైవ దర్శనం కలిగిన తర్వాత ఆ దైవంతో ఏకమగుటయే సాయుధ్యముక్తి. ఆ స్థితిని పొందడమే కరుణాపూర్ణము అనే భావము తదుపరి ఘట్టంగా మనకి రూపొందుతుంది. అక్కడ ఆగిపోలేదు భగవాన్. అందరూ భగవత్ సాక్షాత్కారాన్ని పొందలేరు, అందరికీ ముక్తి పదం లభించడం లేదు. ఇక మరి ఆ భగవతత్వాన్ని పూర్ణమైన కరుణని ఎలా చెప్పగలం? దైవమేమో నిత్యము అందరినీ అనుగ్రహిస్తేనే కరుణాపూర్ణమని కదా చెప్పగలం. కానీ మరి అందరికీ దైవ దర్శనం అవ్వడం లేదు, అదే అందరికీ ముక్తి లభించడం లేదు. కానీ దైవమేమో పూర్ణుడు అంటున్నారు. మరి అందరికీ ఎందుకు ఆ కరుణ మాకు అందట్లేదు అంటే దైవము నిత్యము అందరినీ అనుగ్రహిస్తేనే కదా ఆయన్ని కరుణాపూర్ణమని చెప్పగలము. అయితే ఒక విషయం ఉంది ఇక్కడ. నేను నేను అనే అహస్ఫురణ అయినటువంటి చిత్ప్రకాశము ప్రతి జీవరాశిలో వెలుగొందుచున్నది. ఇదే భగవత్ కృప అంటే అంతకంటే కృప ఏం కావాలి? కరుణాపూర్ణం అంటే ఇదే అని మనం అందరిలో ఉంది. అది ఉంది గనకనే నేనంటున్నావు, నేనంటున్నావు, నాదంటున్నావు, కాదంటున్నావు. అదే లేకపోతే అసలు నువ్వెక్కడున్నావు? లేను. మరి నిన్ను ఉంచుతున్నది అదే కదా. మరి అంతకంటే గొప్ప కరుణ ఏ భగవత్ కృప అంటే. కరుణాపూర్ణం అంటే అది అని మనం గ్రహించాలి. ఇదే సముచితంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడో చేయగా నువ్వు చేసినటువంటి మంత్రజపం వల్ల, నీ మూర్తి ధ్యానం వల్ల నీకు భగవంతుని రూపం సాక్షాత్కరించింది. సరే, చూసే నువ్వు చూడబడే అయినా ఉంటూనే ఉన్నారు. అది సరేలే, కరుణే. కానీ అసలు నిజమైన కరుణ అంటే ఏంటంటే అసలు భగవంతుని మూర్తి ధ్యానం గాని, మంత్రజపం గాని, సాక్షాత్కారం గాని పొందడానికి ఆధారంగా నిన్ను ఉంచుతున్నటువంటి ఆ చిత్ప్రకాశం, ఆ చైతన్య శక్తి ప్రతి జీవిలోనూ నిండి ఉంది కదా. అదే కదా ఆ భగవత్ కృప. నిజమైన ఆ భగవత్ కృప ఉంది గనకనే నువ్వు మేనని భావించి నిన్ను ఈ సృష్టిని పుట్టించి పోషిస్తున్న ఒక జగత్కర్త ఉన్నాడని, అతనికి ఒక నామమో ఒక రూపమో నువ్వు జపించి పూజించి అర్చించి చాలా కాలం చేస్తే ఆ రూపము సాక్షాత్కరిస్తే అది భగవత్కృప అంటున్నావు. కానీ అట్టే భగవత్కృపని పొందడానికి నీవు ఈ జపధ్యానాదులు చెయ్యడానికి ఆధారమై నీ లోపల నేననే అహస్ఫురణ అయిన
చిత్ ప్రకాశము ఉండబట్టి కదా. అవును. అదే భగవంతుని కృప. కరుణాపూర్ణం అంటే అది అని కదా మనం గ్రహించాలి. అవును. ఇదే సముచితంగా కూడా ఉంటుంది. ఇదే జ్ఞానమని పంచరత్నంలోని 5 శ్లోకాలు నిరూపిస్తున్నాయి. ఇదే సత్య జ్ఞానం అంటే, ఇదే నిజమైన జ్ఞానం అంటే, నా యందు నేనని స్ఫురిస్తున్నటువంటి ఆ చిత్ ప్రకాశమే నిజమైన భగవంతుడు అని అట్టి ఆ చిత్ ప్రకాశాన్ని, ఆ చైతన్యవంతమైన ఆ భగవంతుణ్ణి తెలియజేసేదే నిజమైన జ్ఞానమని ఈ పంచరత్నాల్లో 5 శ్లోకాలు మనకి నిరూపిస్తున్నాయి. భగవంతుని ఈ నేను అనే స్ఫురణే లేకపోతే ఏ జీవుడైనా ప్రవర్తించగలడా? లేదు. మానవులే కాదు, జంతువులు, పక్షులు, దేవతలు, స్థావరాలు మొదలైన సమస్త జీవరాశులు కూడా ప్రవర్తించలేవు. ఎల్లకాలము సమంగా పూర్ణంగా భగవంతుడు అహంస్ఫురణ రూపంలో జీవులందరినీ అనుగ్రహిస్తున్నాడు. కనుక నేను అనే స్వయం ప్రకాశమే కరుణాపూర్ణమైన భగవంతుడు. అదే ఈశ్వరుడైన అరుణాచలుని నిజస్వరూపము. ఆ నేను అనే జ్యోతి ప్రకాశమునే శ్రీ భగవాన్ అరుణాచలంగా దర్శించుచున్నారు. తనలో నేనని స్ఫురిస్తున్నటువంటి అఖండ చిత్ ప్రకాశమే అరుణాచలుడు అని దర్శించుతున్నారు. అలాగ దర్శించడం చేతనే కరుణాపూర్ణ సుధాబ్ది అని సంబోధించగలిగారు. నాయందే కాదు, ఆయన లేనిదెక్కడ, ఎవరి యందు లేడు ఆయన. వణువు ఉన్నది ఆయనే ఆయనే ఆయనే. ఆయన అఖండమైన తేజో ప్రకాశం, ఆయన అఖండమైనటువంటి చిన్మయ స్వరూపం. ఆయన సమస్తమునందు నిండి వెలుగుతున్నాడు అని ఆయన యొక్క నిజస్వరూపాన్ని, అంటే తనకి ఆధారమైన స్వస్వరూపాన్ని, ఆయన అనుభవాన్ని పొందారు గనకనే కరుణాపూర్ణ సుధాబ్ది, ఆ సుధని, ఆ కరుణాపూర్ణ సుధని ఆయన అందుకున్నారు గనకనే అంత అందంగా చెప్పారు భగవాన్. ఈ నేను అనే అహంస్ఫురణ శ్రీ భగవానుల అనుభవమే. మధురై నగరంలో 16 ఏండ్ల బాలుడిగా ఉన్నప్పుడు ఆయన ఊహించని రీతిలో పొందిన ఆత్మానుభవంతో మరణాన్ని జయించారు. ఆయన ఊహించలేదు అలా. అటు పిమ్మట 54 సంవత్సరాలు మన ముందు నేను అనే జ్యోతి స్వరూపంగానే జీవించారు. రమణ రూపంలో ఆ అఖండ పరంజ్యోతే ప్రకాశిస్తుంది. అది ప్రస్ఫుటంగా వెలుపలికి కూడా తన జ్ఞాన దీపికల్ని వెదజల్లుతోంది. కనుకనే వారు మరణాన్ని జయించడానికి తోడ్పడిన అరుణాచలాన్ని మరణ నివారణ కోసం ఔషధమైన దివ్యామృతంగా దర్శించారు. ఎవరికైతే మరణం నివారింపబడాలని కోరుకుంటారో వారికి దివ్య ఔషధం ఇదే అరుణాచలం. అరుణాచలం అంటే నీ హృదయంలో నేనని స్ఫురిస్తోన్నటువంటి ఆ చిన్మయ జ్యోతి. ఆ జ్యోతిని ఆశ్రయించిన వారికి ఇక మృత్యు భీతి ఉండదు. ఆ జ్యోతిని ఆశ్రయించడమే భవరోగానికి గొప్ప ఔషధం. ఆయన దివ్యామృతంగా ఆయన దర్శించారు. అరుణాచలాన్ని సుధాబ్ది అని సంబోధించారు. ఎంత అందమైన మాట. సుధాబ్ది అంటే అమృత సాగరము అని మరో అంశ కూడా ఉంటుంది. అరుణాచలుడు సర్వవ్యాపి అయి సర్వత్రా నిండి అన్నీ తానే అయి వెలుగొందే ఆ ఆత్మ వస్తువు. అనంతము అపరిమితము అయినటువంటి ఆ అరుణాచల తత్వాన్ని సూచించడానికే అబ్ది లేదా సాగరమా అని శ్రీ భగవాన్ కీర్తించారు. ఇట్లు నేను అనే స్ఫురణగా అరుణాచలము సమస్త జీవుల హృదయాలలో స్ఫురిస్తూ ఉన్నా జీవులందరూ అరుణాచలాన్ని
అంటే ఆ దైవాన్ని కరుణాపూర్ణుడిగా ఎందుకు గ్రహించడం లేదు? ఎంత ఆ అపారమైన కరుణ మన యందు వెదజల్లబడుతుంది, మన నిండా నింపేయబడుతుంది. అయినా దాన్ని ఎవ్వరూ గుర్తించడం లేదు. ఈ సంశయం కలగడం కూడా సహజమే. మరి ఎందుకు తెలియడం లేదు మాకు అంటారు. మాకు ఎందుకు భగవత్ సాక్షాత్కారం అవడం లేదు? ఆ భగవంతుని కరుణను మేము అనుభవిస్తున్నాము అన్న అనుభవం మాకు ఎందుకు కలగడం లేదు అని అందరూ అడగడం సహజమే. అయితే శ్రీ భగవాను గురువాచక కోవై అనే గ్రంథం 966వ వచనంలో ఈ సంశయాన్ని నివృత్తి చేస్తూ ఇలా అన్నారు: ఒక్కొక్కరిలోనూ ఆత్మగా ఉన్నాను అని స్ఫురించే చిత్ప్రకాశమే భగవత్ స్వరూపము అంటారు. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మగా అంటే ఉన్నాను అని స్ఫురించే ఆ చిత్ప్రకాశమే భగవత్ స్వరూపము. ఉప్పొంగే ప్రేమతో హృదయమైన ఆత్మను అంటే ఆ భగవంతుణ్ణి జ్ఞానించకపోతే ఆ దోషం భగవంతునిది ఎలా అవుతుంది? ధ్యానించని వారిదే అవుతుంది కదా. కాబట్టి ప్రేమ తెలియాలి, సత్యం. ఆహా, నాలో నేను అని ఎలా అనగలుగుతున్నాను? ఈ శరీరంతో కదిలి మెదిలి నేను ఈ పనులు చేయడానికి నాకు ఈ పవర్, ఈ శక్తి నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నాకెవరిచ్చారు? ఏదో ఒక అతీతమైన దివ్య శక్తి నా యందు ఉండి నేను క్రియలు చేయడానికి నాకు సహకరిస్తూ ఉండబట్టే కదా ఇదంతా చేయగలుగుతున్నాను. నేను స్వయంగానే అన్నీ చేయగలుగుతున్నానా? పైగా నేను పోని పనుల మాట వదిలే, నేను నేను అని అనడానికైనా ఆ మహాశక్తి లేకపోతే అనలేను కదా. ఆ మహాశక్తి వల్ల అనగలిగి అలా అనగలగడం వల్ల ఈ దేహంతో కూడి క్రియలు చేయగలుగుతుంటే ఆ మహాశక్తిని విస్మరించి గ్రహించక నేనే స్వయంగా అన్నీ చేసేస్తున్నానని అహంకరిస్తున్నటువంటి ఈ మానవుడు ఆ అపారమైన కరుణను గుర్తించి ధ్యానించకపోతే ఆ దోషం భగవంతుడిది ఎలా అవుతుంది? అదే నీవు గుర్తించి ధ్యానించకపోయినా ఆయన యొక్క అపారమైన కరుణ ఆయన కురిపించడం మానడం లేదుగా. అవును. కాబట్టి ధ్యానించని వారిదే ఆ దోషం. ధ్యానించావా ఆ కరుణ యొక్క విలువ నీకు తెలుస్తుంది. నేను నేను అనే అహంస్ఫురణ అందరికీ అనుభవ సిద్ధమే కదా. అవును. ఆ అనుభవ రూపంలో భగవంతుడు ఉన్నాను అనే స్ఫురణగా అందరినీ ఎల్లవేళలా కరుణిస్తూనే ఉన్నాడు. ఈ అహంస్ఫురణ యొక్క సాయంతో జీవులు అంతర్ముఖులై ఈశ్వరుని తెలుసుకుని ముక్తి పదాన్ని చేరుతున్నారు. ఎవరైతే అసలు నేనంటే ఎవరు, అసలు నేనని ఎలా అనగలుగుతున్నాను అని ఈ అహంస్ఫురణ యొక్క సాయంతో తనలో ఉంది కదా, ఉంది. జీవులు నేనెవరు, నేను అని అనగలగడానికి నాకు సత్తా ఎవ్వరా అని జీవులు అంతర్ముఖులై తనకు ఆధారమైన ఈశ్వరుని తెలుసుకుని ముక్తి పదాన్ని చేరుకుంటున్నారు. కాబట్టి ఈ అహంస్ఫురణయే భగవంతుని కరుణాపూర్ణము అని స్తుతింపబడుతోంది. అదే భగవంతుడు అంటే. ఇంకా అసలు ఇప్పుడు కరుణ అంటే ఏంటో తెలుస్తుంది కదమ్మా. అపారమైన కరుణ. స్మరించినా స్మరించకపోయినా, తలిచినా తలకపోయినా, అహంకరించి నేను వీగి ఏ శ్రేష్టలు చేసినా నువ్వు మంచివాడివా, చెడ్డవాడివా, పాపివా, దుర్మార్గుడివా, క్రిమివా, కీటకానివా, పక్షివా, పామువా, ఏ భేదము లేకుండా అందరి యందు అపారమైన ఆయన దివ్య కరుణ, అస్ఫురణ, ఆయన అనవర్తము ప్రసరింపచేస్తూనే ఉన్న ఆ దివ్యమైన పరమాత్మని భగవంతుడు అని తెలుసుకుని కరుణాపూర్ణుడిగా స్తుతించగలుగుతున్నాడు తెలుసుకున్నవాడు. కానీ జీవులు ఈ అహంస్ఫురణని ఏమాత్రమూ ఆశ్రయించకుండా
మధ్యమ అంటే నీవు, ప్రథమ పురుష వాడు అది. వాటిని ఆశ్రయించి బహిర్ముఖులై సదా లోక విషయ ఆసక్తులై తిరుగాడుతున్నారు. నేను దేని వల్ల ఉండగలుగుతున్నాను అని మానేసి నీవు అంటే ఈ ప్రపంచము, వాడు అంటే ఈశ్వరుడు అని లోక విషయ ఆసక్తులై తిరుగాడ్డం చేత నిజానికి జీవులకే భగవంతుని మీద కరుణ లేదు కాబోలు. తన మీద కరుణా వృష్టి కురిపిస్తున్న భగవంతుని మీద కొంచెము కూడా ప్రేమ, విశ్వాసము, కరుణ లేని అతి మూర్ఖులన్నమాట ఈ జీవులు, ఈ మనుషులు. జీవులు కరుణ లేని వారు అనే నిందకి గురి కావలసి వస్తుంది. అందుకే మనందరికీ కరుణ నిజంగా సహజమైంది, స్వచ్ఛమైంది కాదు. ఏదో ఇతరుల నుంచి ఆశించి నువ్వు ఆశించింది వారిస్తే వాళ్ళ మీద ప్రేమ, కరుణ చూపిస్తూ ఉంటావు. లేకపోతే వాడు నీకు ఆశించింది అందకుండా చేస్తే వాళ్ళ మీద నువ్వు దుష్ట రాక్షసుడివే దుమ్ము రేపుతూ ఉంటావు. అందుకే మానవుల్లో ఎక్కడా కరుణ, మిగతా జీవరాశులను వదిలే అన్నదే లేదు. అందుకే కరుణ లేనివారు అన్న నిందకి గురి కావాల్సి వస్తుంది. అంటే భగవంతుడు ఎన్నడూ అటువంటి నిందకు గురి కాడని భావం. భగవంతుడు అసలు వారు వీరు అనే భేదమే లేదు కదా, లేదు, అందరి మీద ఉంది. నింద ఆయనకి ఎందుకుంటుంది? గురువాచక కోవై గ్రంథంలోని పై తెలిపిన వచన భావం దీన్నే మనకి వివరిస్తోంది. సామాన్యంగా వ్యతిరేక భావాన్ని అర్థమయ్యేలా చెప్పాలి అంటే కొండకు మడుగుకి గల తేడా అంటారు. వ్యతిరేక భావం అంటే కొండేమో ఎత్తుగా ఉంటుంది, మడుగేమో లోతుగా ఉంటుంది. రెండు వ్యతిరేక భావాలు. ఇక్కడేమో కొండగా గగనానికిను, గగనానికి ఎదిగి నిలబడిన అరుణాచలాన్ని సాగరము అన్నారు ఈయన. దాన్ని అక్షరమణమాలలో గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్నేలు మరుణాచల అని కదా అన్నారు. ఇక మొదటి పద్యం నందలి రెండవ పంక్తిని రేపు చూద్దాం. మొదటి పంక్తి అయిందమ్మా వివరణ. రెండవ పంక్తి ఏమిటి? కరుణాపూర్ణ సుధాబ్దే కబళిత ఘన విశ్వరూప కిరణావల్య. విశ్వరూప కబళిత ఘన విశ్వరూప కిరణావల్య అనేటువంటి రెండవ పంక్తిని రేపు చెప్పుకుందాం. అలాగే. హరి ఓం.